కోల్కతా క్రికెటర్ వంశీ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ పై అతడి కామెంట్స్ వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే, క్రికెట్ తో పోల్చుకుంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్బాల్ తదితర క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవి. కానీ అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. సైనా ఏం చేస్తుంది, రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రీడాకారులంతా దాదాపు అందరికీ తెలుసు, ఎందుకంటే తరచు పేపర్లు వస్తుంటారు. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కానీ అందరి దృష్టి క్రికెట్ మీదే ఉంటుందని కొన్నిసార్లు బాధిస్తుంది అని చెప్పారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, టెన్నిస్ తదితర క్రీడలు శారీరకంగా ఎంతో కష్టమైనవి. సెటిల్ తీసుకొని సర్వ్ చేసేంత టైం కూడా దొరకదు. అది కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రికెట్ లో అలాంటి పరిస్థితి ఉండదు. కానీ అదే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది అంటూ నిఖిల్ శర్మ పాడ్కాస్ట్ లో నెహ్వాల్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను ఎక్స్ లోను పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలు నచ్చని రఘువంశీ స్పందిస్తూ, బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అంటూ కామెంట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రఘువంశీ ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. సైనా నెహ్వాల్ కు క్షమాపణ చెబుతూ మరో పోస్ట్ పెట్టాడు. అందరూ నన్ను క్షమించండి, నా వ్యాఖ్యలు సరదాగా తీసుకుంటారనుకున్నా, కానీ ఆలోచించేసరికి అది పరిణితి లేని జోకుగా అనిపించింది. నా తప్పు తెలుసుకున్నా అని రాసుకొచ్చారు.